వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామిని మంత్రి సీతక్క విపాద్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఏటా 100 కోట్లు ఇస్తానని విస్మరించారన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాలు ఆలయ అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. 18న మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తారని, మంత్రులు ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారక్క గుడి పునర్ప్రారంభోత్సవం చేయనున్నారు. 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా. పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది చాలాసార్లు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక్క సారలమ్మను వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు